యోహాను రాసిన శుభవార్త 13వ అధ్యాయం 12వ అధ్యాయానికి రండి. యోహాను రాసిన శుభవార్త 12వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు మనం మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ కలిపి ఒక వచనం చదవండి. యోహాను రాసిన శుభవార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. 2-3 వచనాలు మనందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. నాతో పాటు కలిపి చదవండి, అందరూ చదవండి. మార్త ఉపచారము చేసింది, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క ప్రసన్నతను గ్రహించుటకు, అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం మన యొక్క మనసును దేవుని వాక్యం మీదనే కేంద్రీకరిద్దాం. వాక్యము నిత్యము నిలుచున్నది గనక అది మన ఆంతర్యములో దేవునికి అనుకూలమైన కార్యం చేస్తుంది. యేసయ్య అన్నాడు, నా నోట నుండి బయలు వెళ్ళిన వచనం నిష్ప్రయోజనముగా నా యొద్దకు తిరిగి రాక నాకు అనుకూలమైన కార్యము నెరవేర్చును అన్నాడు. అందుకే ఆయన ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకూడి అని చెప్తూ వచ్చాడు. ఈనాడు దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ప్రకటిస్తే, ప్రవచిస్తే, వింటే, ధ్యానిస్తే అంత ధన్యులమవుతూ ఉంటాం. దేవుని వాక్యమే మన క్రైస్తవ జీవితానికి ప్రామాణికం, పునాది అయి ఉన్నది. దావీదు కూడా అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. వాక్యము వెల్లడి అగితే వెలుగు కలుగుతుంది, తెలివి లేని వారికి అది తెలివిని పుట్టిస్తుంది అన్నాడు. మిగతా సమయాల కంటే కూడా వాక్య సమయం ఎంతో విలువైనది. ఏ శబ్దము, ఎలాంటి ఆందోళన లేకుండా దేవుని వాక్యాన్ని గ్రహించగలిగేటట్టుగా వింటే ధన్యులమవుతాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 3 వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. ఈ 3 వ్యక్తులు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. మరియా, మార్తా, లాజరు. యెరూషలేమునకు
క్రోసెడు దూరం, నడవగలిగినంత దూరంలో ఉన్నది బేతన్య అనేటువంటి గ్రామం. యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో ఎక్కువ దర్శించినటువంటి గ్రామం బేతనియాయే. ఎక్కువ దర్శింపబడినటువంటి గృహము కూడా మరియ మార్త లాజరు గృహమే. ఆయన వారి ఇంటికి తరచుగా వెళుతూ ఉండేవాడు. వారి తల్లిదండ్రులను గురించిన వివరణ పరిశుద్ధ గ్రంథములో లేదు, కానీ అక్క చెల్లెళ్ళు, తమ్ముడు ఒక కుటుంబముగా ఉండి ఆ గ్రామములో వారి బంధువుల మధ్య నివాసం చేస్తూ ఉన్నారు. మార్త యేసు ప్రభువును మొట్టమొదట తన ఇంటిలో చేర్చుకుంది. మరియ ఆయనను అంగీకరించింది. వారి తమ్ముడు సోదరుడైన లాజరు కూడా ఒకానొక కాలానికి ఆయనను తన హృదయంలో చేర్చుకొని బలపడినటువంటి వాడిగా ఉన్నాడు. మృతులలో నుండి లేచిన లాజరు అన్నాడు. అంతకుముందు చనిపోయి తిరిగి లేవకముందు యేసుతో ఆయనకు సహవాసం, సంబంధం, సాన్నిహిత్యం ఉండేది కాదు. ఎప్పుడైతే తిరిగి లేచిన తర్వాత యేసుతో ఆయన కూర్చున్నాడు. మొదటి వచ్చిన ఒకరు సహాయం చేయండి 12వ అధ్యాయంలో. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్నటువంటి బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను అన్నాడు. అమ్మ జాగ్రత్తగా ఆలకిద్దాం, అందరూ నా వైపే చూడండి. లాజర్ అను పేరునకు అర్థం ఏంటి? ఎవరైనా చెప్తారా? లాజర్ అంటే అర్థం ఏంటి? యవనస్తులు చెప్తారా? విక్రమ్ చెప్తావా? లాజర్ అంటే మీరు చెప్తారా ఎవరైనా యవనస్తులు? అనుష, లాజర్ అంటే అర్థం ఏంటి అంటే దేవ సహాయము అని అర్థం. ఏమని అర్థం? గట్టిగా చెప్పండి. దేవ సహాయం. కొందరి పేర్లు దేవ సహాయం అని పెట్టుకుంటారు, కొందరు డైరెక్ట్గా బైబిల్లో ఉన్నటువంటి లాజర్ అనే పేరునే పెట్టుకుంటారు. దేవుడు ఈ బిడ్డకి ఎంతో సహాయం చేశాడు. ఒకవేళ తల్లిదండ్రులు దేవుడు నా కుమారునికి సహాయము చేస్తాడు, ఈయన దేవుని సహాయమే అని చెప్పి ఆ పేరు పెట్టి ఉండవచ్చు. మృతులలో నుండి లేవక ముందు లాజరేసుతో సహవాసం చేయలేదు. ఇప్పుడేం చేస్తున్నాడు? లేచిన తర్వాత చదవండి అమ్మ 2వ వచనం. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. భోజనానికి కూర్చున్నాడు యేసుతో. ఇంకా ఎంతోమంది కూర్చున్నారు, అందులో లాజరు ఒక్కడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు నువ్వు యేసుతో కూర్చున్నావా? మృతులలో నుండి లేవకపోతే నువ్వు యేసయ్యతో కూర్చోలేవు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చెప్తా ఉంది, పాపములో ఉన్న మన అందరం మృతములో ఉన్నట్టే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా రక్షించబడితే క్రీస్తుతో కూడా ఆయన మిమ్మును బ్రతికించెను అన్నాడు. ఇంకా అపరాధములు, పాపములలో చచ్చిన స్థితిలోనే ఉన్నావా? యేసుతో నువ్వు ఎప్పటికీ కూర్చోలేవు. యేసుక్రీస్తు యొక్క జీవము నీలోకి వస్తే, క్రీస్తు నిన్ను బ్రతికిస్తే నువ్వు క్రీస్తుతో కూర్చుంటావు. లాజరు అంతకు ముందు యేసు వస్తే బయటికి వెళ్ళిపోయేవాడు. బైబిల్ పఠనం, దేవుని సన్నిధి, దైవవాక్యం ఇష్టం ఉండేవి కావు.
ఈయనొకడు ఉదయకాలమే వస్తాడు, ఆ మరియా ఒకటి ఆయన పాదాల దగ్గరే కూర్చుని ఉంటుంది. ఇంట్లో నాకు శాంతి లేదని చెప్పి బయటికి ఉండేవాడు. ఎందుకంటే యేసు జీవం ఆయనలో లేదు. ఒకవేళ ఆయన సన్నిధి మనకు నచ్చట్లేదు, ఆయన సన్నిధిలో మనం కూర్చోట్లేదు, ఆయన వాక్యం శ్రద్ధగా వినట్లేదంటే ఇంకా మనం పాపంలో ఉన్నామనే అర్థం. పాపము ఇష్టమైన క్రియల చేత బ్రతుకుతున్నామని అర్థం. పాపం మనల్ని అశాంతికి గురి చేస్తుంది, ఆవేదనకు గురి చేస్తుంది. పాపము మనల్ని నరకానికి ఇచ్చుకువెళ్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. లాజరు చచ్చాడు, అపరాధాల చేత పాపాల చేత చనిపోయాడు, రోగి అయ్యుండి కూడా చనిపోయాడు. ఆయనను యేసు ప్రభువారు ఎంతో ప్రేమించాడు. లాజరును ప్రేమించినప్పుడు ఆయన అక్క చెల్లెళ్ళు ఆయనకు ఉత్తరం రాశారు, నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు అని. యేసు ఎంత ప్రేమించాడంటే లాజరును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఈనాడు నిన్ను నన్ను కూడా దేవుడు అదే ప్రేమతో ప్రేమించాడు. ప్రతి పాపిని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు. నువ్వు అనుకున్న ప్రేమలేవి నిన్ను పాపము నుంచి విమోచించలేవు. నిన్ను ప్రేమించిన వారు కావచ్చు, నీవు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు, నిన్ను నీ బాధల్లోనూ బలహీనతల్లోనూ విడిచిపెడతారు. అయితే యేసు నీ పాప పరిహారం కొరకే ప్రాణం పెట్టాడు. ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. ఆయన చేతుల్లో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, వీపంతా కూడా కొరడా దెబ్బల చేత నాగటి చాలవలే దున్నబడింది. అటు కరకు నిలువు కరకు వేలాడదీయబడ్డాడు. ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు. ఆయనను అంగీకరించిన వారందరూ యేసుక్రీస్తుతో కూడా బ్రతుకుతారు. మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు. నేను పాపిని ప్రభువు అని ఒప్పుకుంటే చాలు, మన పాపాలు ఆయన క్షమిస్తాడు. అపరాధాల చేత పాపముల చేత చచ్చిన మనకు జీవమిచ్చి ఆయనతో కూర్చుండే ధన్యతను మనకిస్తాడు. రక్షణ లేకపోతే ఇదే అనుకూలమైన సమయం. అశాంతితో, ఆవేదనతో, నెమ్మది లేకుండా ఎంతకాలం ఉంటావు? ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతావో నీకు తెలియదు. నువ్వు నరకానికి వెళతావు. ఆ ఆరని అగ్నిలో కాలకుండా దేవుడిచ్చే ఈ కృపాభాగ్యాన్ని, అవకాశాన్ని వినియోగించుకో. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం అన్నాడు. నేడే రక్షణ దినము అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ మిక్కిలి అనుకూల సమయంలో నేడే ప్రభువును ఒప్పుకుంటే ఎంత ధన్యత, రక్షణ అనుభవం నీకు కలుగుతుంది. అప్పుడే యేసుతో నువ్వు కూర్చుంటావు. పాప క్షమాపణ అనుభవాన్ని కలిగి ఆయనతో సావాసం చేస్తావు. ప్రకటన గ్రంథం ఇదిగో తలుపునొద్ద నుండి నేను తట్టుచున్నాను అన్నాడు. 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయును అన్నాడు. నీ హృదయ ద్వారం తెరుచుటకు నీవు సిద్ధమా? యేసుని నీ సొంత రక్షకుడిగా, దేవుడిగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటావా? యేసయ్యే స్వయంగా నీతో సావాసం చేస్తాడు. భోజనము చేయుదుము అన్నాడు. కాబట్టి ఎంతో గొప్ప ధన్యత. నరకానికి వెళ్ళకుండా ఈ 70-80 సంవత్సరాలు నెమ్మదితో బ్రతకడానికి, రక్షణ అనుభవంలోకి రావడానికి నీ హృదయం ప్రభువుకి ఇవ్వు. ప్రభువునే నీ హృదయంలో దేవుడిగా ప్రతిష్ఠించుకో. ఈ అనుభవం నీకు కలుగుతుంది, నీవు ధన్యుడవుతావు. అప్పుడు నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తాం, సంఘములో మనం చేర్చబడతాం. ఒకవేళ దేవునికి స్తోత్రం, అయ్యా నేను రక్షణ తీర్మానం పొందాను,
నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాను, సంఘములో చేర్చబడ్డాను అంటే మనం కలిగి ఉండవలసినటువంటి రెండవ అనుభవం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఆ ఇల్లు లేదా ఇల్లు అత్తరు వాసనతో నిండెను అన్నాడు. మరియా, మరియా అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్తారా మరియా అంటే అర్థం ఏంటో? మరియా అంటే అర్థం ఏంటి? చేదు అని అర్థం. ఏమని అర్థమమ్మా? గట్టిగా చెప్పండి, వినపడట్లేదు. చేదు, చేదైన అనుభవం, చేదైన జీవితం మరి అది. చేదు బ్రతుకు మరియా వస్తుందంటే ఎవ్వరికి ఇష్టం లేదు. కానీ యేసు మరియా యొక్క పశ్చాత్తాపాన్ని గుర్తించి తన కుమార్తెగా స్వీకరించాడు, తన బిడ్డగా మార్చాడు. అలాంటి మరియా, పాప క్షమాపణ అనుభవం పొందిన మరియా, పాప క్షమాపణ కలిగిన హృదయం గల మరియా ఆయన పాదముల యొద్ద కూర్చుంది. అత్తరు ఆయన పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తుడిచెను అన్నాడు. ఈ అనుభవం ఆరాధన అనుభవాన్ని చూపిస్తూ ఉంది. కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో ఎందుకు పనికిరాని నన్ను, నా జీవితాన్ని నీ ఆశీర్వాదముతో నింపావని చెప్పి ఆమె ఆయన పాదాల దగ్గరే కూర్చుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఇల్లు ఆ అత్తరు వాసనతో నింపబడేను అన్నాడు. ఈనాడు నువ్వు రక్షణ అనుభవం పొందితే, నిజంగా నీ పాపాలన్నీ క్షమించబడితే నీవు ఆయన పాదాల దగ్గరే కూర్చుంటావు. హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి ఆరాధనలను ఆయనకు సమర్పిస్తూ కన్నీటి విజ్ఞాపనలలో ఆయన దగ్గర గడుపుతాం. ఒకప్పుడు మనకిష్టం వచ్చిన చోట మనం కూర్చున్నాం. కానీ రక్షించబడిన వాడు ఎవడు తనకిష్టమైన చోటని ఇప్పుడు కూర్చోడు. కీర్తన 1 చూడండి. ఒకప్పుడు మనం ఎక్కడ కూర్చున్నామంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. ఒక విజయవంతమైన జీవితం, సక్సెస్ఫుల్ లైఫ్ మనకు కావాలంటే ఆయన పాదాల చెంతనే మనం కూర్చోవాలి. ఆరాధనలతో, కృతజ్ఞతాస్తుతులతోనే కాదు, కీర్తనలతో, అలాగే విజ్ఞాపనలతో, ప్రార్థనలతో ఆయనను మెప్పించే వారంగా ఉండాలి. ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపబడింది అన్నాడు. ఈనాడు ఆరాధనతో ఈ ఆలయాన్ని, ఈ ఇల్లును నువ్వు నింపేవా? నీ గృహం ఆరాధనామయం, ప్రార్థనామయం అవుతుందా? రక్షించబడిన వారి గుడారాలలో ఉత్సాహ సునాదాలు, అలాగనే దేవుని కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించబడతా ఉంటుండగా ఆయన మహిమ పొందేటువంటి వాడిగా ఉంటాడు. ప్రియులారా, ఆరాధన అనుభవం లేకుండా మనం ఎవ్వరం ఉండకూడదు. పాపక్షమాపణ పొందిన ప్రతి ఒక్కరూ ప్రభువుకు కృతజ్ఞత చెల్లించాలి.
నా మనసులో నేను చెల్లించుకుంటున్నానయ్యా అంటే సరిపోదు. అత్తరు వాసన ఒక వ్యక్తి వరకే పరిమితం కాదు సుమా. సేరున్నర ఎత్తు అత్తరు కొంచెం పూసుకుంటేనే పక్కవారికంతా పరిమళం వస్తుంటే, ఒక సేరున్నర ఎత్తు అత్తరు పగలగొట్టి ఆయనని అభిషేకిస్తే, ఆయన తలకు లేదా ఆయన పాదాలకు పూస్తే ఆ వాసన గృహం మాత్రమే కాదు, ఆ గ్రామమంతా కూడా పరిమళం వెదజల్లుతూ వచ్చింది. మన ఆరాధనకు అంత శక్తి, అంత సువాసన ఉన్నది. నువ్వు విరిగి నలిగిన హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? రక్షణ ఉచితంగా మనకిచ్చాడు, మనం ఎలా మౌనంగా వెళ్తాం? బలియాగం ఎంత గొప్పది! తన శరీరం, తన చర్మం మన కొరకు చీల్చుకున్నాడు ఆయన. స్వరూపం సొగసంతా కోల్పోయి ఒక వ్యాధి అనుభవించిన వాడిగా బాధపడి మనందరి పాప పరిహారం కొరకు ప్రాణం పెట్టాడు. సోదరుడా, ఏనాడు నువ్వు మౌనంగా ఆయన ఇంట్లో నుంచి వెళ్తున్నావంటే ఎంత విచారం! నీ స్వరం, నీ పరిమళం, నీ హృదయపూర్వక ఆరాధన ఎందుకు చెల్లించట్లేదు? ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నావు? కృతజ్ఞత కలిగిన వారు ఎవ్వరూ మౌనంగా ఉండరు. అవకాశం వచ్చినప్పుడు దేవా నా రక్షణకై నీకు స్తోత్రం అని ఎలుగెత్తి చెప్తారు. అందుకే రక్షించబడిన వారు ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. వారిలోకి అపవాది ప్రవేశించకుండా ఎప్పటికప్పుడు కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లిస్తూనే ఉండాలి. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఇప్పుడు దేవునిలో ఉన్నాం. యేసు పాదాల యొద్ద కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని కనపరచాలి. అప్పుడు నీకు విజయవంతమైన జీవితం ఉంటుంది. ఏ విషయంలో కూడా నువ్వు ఓడిపోవు. నీ పరీక్షలలో ఓడిపోవు, నీ చదువులో ఓడిపోవు, నీ ఆటల్లో ఓడిపోవు, నీ వ్యక్తిగత జీవితంలో ఓడిపోవు. సాతాను నిన్నేమీ చేయలేక గలిబిలి పడేటువంటి వాడిగా ఉంటాడు. ఆరాధన అంత శ్రేష్టమైనది, విజ్ఞాపన అంత బలమైనది. కాబట్టి ఆరాధించడం సిద్ధపడుతున్నావా? అందరి మధ్య నీ స్వరం వినిపింపజేస్తున్నావా? దేవా నా రక్షణకై స్తోత్రం అని చెప్తున్నావా? ఆరాధించుటకు ఎప్పటికప్పుడు ఆత్రపడాలి. నిన్నటి మొన్నటి వర్తమానాలు ఎప్పుడో విన్న సంగతులు కాదు. తాజాగా ఇప్పటికిప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందుకు తెచ్చిన సత్యాన్ని గుర్తించి అన్వయించుకుంటూ నీ నిజస్థితిని తెలుసుకొని ఆయనకు ఆరాధన చెల్లించాలి. ఆరాధన వర్తమానం వినకుండా ఆరాధన చేయకూడదు. ఆరాధనకు సిద్ధపడి ఈ పరిమళాన్ని నువ్వు దేవుని ఇంటిలో వెదజల్లాలని దేవుడు కోరుతున్నాడు. ఏ ఆదివారం ఆరాధించకుండా మౌనంగా వెళ్ళిపోకూడదు. ఒకవేళ కొన్ని సందర్భాలు మనకు అవకాశం దొరకకపోతే మౌనంగా మనం ఉండొచ్చు, కానీ అదే మన అలవాటు కాకూడదు. ఆరాధించమంటే ఒకరు ఆరాధిస్తుంటే మిగతా వారందరూ దిక్కులు చూస్తారు, పుస్తకాలు చూస్తారు, బైబిల్ చూస్తారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆసీనుడు అని నీకు తెలియదా? వారందరూ గంభీరంగా స్తుతిస్తుంటుండగా తల వంచి ఆరాధించిరి అన్నాడు దినవృత్తాంతాల గ్రంథంలో. కాబట్టి ఆరాధించి ప్రభువును మనం గణపరిచేటువంటి వారంగా ఉండాలి. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవీవే. అందరూ పాడటమ్మా. తాపాక తాపాకారాధింతు దయాళుడవు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు తన శాంతుల
సాక్షాత్కునాశ్రయించి దేవుణ్ణి రుచి చూచిన వారెవ్వరు కూడా మౌనంగా ఉండరు, ఆయన ఆరాధించి గణపరుస్తారు. అంటే ఇంత గొప్ప ఆధిక్యత అనుభవాలు, చేదైన అనుభవము కలిగిన మరియ పొందుతూ వచ్చింది. మన సంఘానికి, మనకు అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా, పొందుతూ ఉన్నామా వ్యక్తిగతంగా? అంతేకాదు, రక్షించబడిన బిడ్డ ఆరాధనతోనే తృప్తి పొందడు. గృహకూటాలు, శనివార సంఘ ప్రార్థనలు, స్త్రీల కూటాలలో ఆయన పాదాల చెంత కూర్చుంటాడు. మనం అందరం జీవనోపాధులు కలిగి ఉన్నవారమే, బిజీ లైఫ్లో ఉన్నవారమే. కానీ యేసయ్య ఏమన్నాడంటే, అక్షయమైన దాని కొరకు కష్టపడుడి కానీ క్షయమైపోయే దాని కొరకు కష్టపడకుడి అన్నాడు. వెసులుబాటు చేసుకోవాలి, అవకాశం కల్పించుకోవాలి. ఆలయానికి, ఆయన సన్నిధానానికి సమయాన్ని కుదుర్చుకొని కనీసం నెలకొక్క పర్యాయమైన సంఘ ప్రార్థనలో ఉండాలి. నీకు అవకాశం లేకపోతే, ఒకవేళ నాకు డ్యూటీలు ఉన్నాయండి, బాధ్యతలు ఉన్నాయండి అంటే, నీకు ఆదివారమే క్రమంగా వచ్చే అలవాటు లేకపోతే ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడు పొందుతావు? మనం పరిగెత్తి సంపాదించి ఏమీ చేయలేము. అదంతా తీసుకొచ్చి చిల్లుల చంచిలో పోచిన వారముగానే అవుతాం. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి అన్నాడు. యేసయ్య సన్నిధిలో కూర్చుంటే చాలు, నీకు అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. నీకున్న కొంచెమే ఎంతో శ్రేష్టమై దీవెన కలగజేస్తుంది. రావాలి అనుకున్న వారికి మార్గము ఏర్పడుతుంది, రావద్దు అనుకున్న వారికి సాకు సిద్ధంగా ఉంటుంది. నువ్వు ఏ గుంపులో ఉన్నావో యోచించుకో. మరియా ఆయన పాదాల యొద్ద కూర్చుండి ఆరాధించినది, వాక్యము విన్నది, ఆయనకు విజ్ఞాపన కూడా చేసిన అనుభవాలు ఆమెకున్నాయి. నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చావకుండును అంది. ఆమె ఉత్తమమైనది ఏర్పరచుకుంది ఆయన సన్నిధిలో కూర్చుండి. అది ఆమె యొద్ద నుండి ఎప్పటికీ తీసివేయబడదన్నాడు. ఆమె ఆయన పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేను అన్నాడు. ఎంత శ్రేష్టమైన అనుభవాలు మరియ కలిగి ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఆయన చెంత కూర్చోవాలంతే. దుష్టుల ఆలోచనలో, పాపుల మార్గాల అపాసకులు కూర్చుండి చోట కూర్చోవద్దు. అది నిష్ప్రయోజనం, నువ్వు ఓడిపోవడానికి కారణమవుతుంది. ఇది ప్రయోజనం, నీవు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి కారణమవుతుంది. ఇది రెండవ అనుభవం. మొదటిది లాజరు వలె సహవాసం దొరుకుతుంది. రెండవది ఆయన పాదాల యొద్ద కూర్చుండి జయ జీవితాన్ని కలిగి ఉంటాం. ఇక మూడవ అనుభవం ఏంటి? యోహాను రాసిన శుభవార్త 12వ అధ్యాయము. యోహాను రాసిన శుభవార్త 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. మార్త ఉపచారము చేసేను అన్నాడు. నాతో చెప్పండి, మార్త ఉపచారము చేసెను. లాజరు అంటే అర్థం ఏంటండి? వెరీ గుడ్, మర్చిపోయారనుకున్నాను. ఏంటండి? మరియా అంటే చేదు, మార్త అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్తారా? బేబక్క, లక్ష్మి గారు, మార్త అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్. మార్త అంటే ఏంటి? ఇల్లాలు అని అర్థం. పెద్దక్క ఇల్లాలులా తన కుటుంబాన్ని అంతా చక్కగా సిద్ధపరుస్తుంది. అనేక సందర్భాలు మార్త తొందరపడింది, విస్తారమైన పనులు పెట్టుకుంది అని అనుకుంటాం. కానీ ఈ ఇల్లాలు యేసుకు ఉపచారము చేశాను అన్నాడు. సంఘంలో ఎంతమంది పెద్దక్కలు ఉన్నారు, పెద్దన్నలు ఉన్నారు. నీకు మందిర ఉపచారం తెలుసా?
ఆలయాన్ని శుభ్రపరచడం, చాపలు వేయడం, మైక్ సెట్ పెట్టడం, నీళ్లు పెట్టడం, చైర్లు వేయడం, ఏమైనా పని ఆలయంలో దొరుకుతుంది అన్న ఆశ ఉందా? యేసు వచ్చినప్పుడల్లా ఆయనకు అవసరమైన సదుపాయాలు ఆయనకు చేస్తూ ఉంది. మనం వాక్యం ప్రకటించడమే సేవ అనుకుంటాం, లేదా పాటలు పాడటమే గొప్ప సేవ అనుకుంటాం. ఎవరికి చెప్పపెట్టకుండా ఊర్లు తిరిగి వస్తూ ఉంటాం. మందిరం ఊడవడం కూడా సేవ అన్న సంగతి తెలుసా? మందిరంలో పరిశుద్ధులకు నీళ్లు పెట్టడం కూడా సేవ అన్న విషయం తెలుసా? వారికి అవసరమైన సదుపాయాలు, ఏర్పాట్లు అన్నీ చేయడం దేవుని సేవ అని తెలుసా? మందిరం ముందు చూస్తే చెప్పులు చూడండి ఎంత గలిబిలిగా భయంకరంగా ఉంటాయో, అవన్నీ ఒక వరుస క్రమంలో పెట్టడం సేవ అని తెలుసా? తిరుపతిలో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ మురళీ జోషి గారు అనేటువంటి ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఆయన పెంతికొస్తు పాస్టర్ గారు మన చర్చికి వచ్చాడు ఒకసారి వాక్యం చెప్పడానికి. మన విశ్వాసులు వచ్చి చెప్పులు ఇష్టం వచ్చినట్టుగా ఆ గుమ్మం మీద పడేసి వెళ్ళిపోయారు, లోపలికి వచ్చి కూర్చున్నారు. పాటలు జరుగుతూ ఉన్నాయి. పాస్టర్ గారు ఎందుకో బయటికి వెళ్ళారు. నేను స్టేజ్ మీదనే ఉన్నాను. మెల్లిగా అటువైపు వచ్చి ప్రతి చెప్పుల జత తన చేతులతో తీసి చక్కగా వరుసలో పెట్టాడు. ఆయనకు వాక్యం చెప్పమని అప్పగించి నేను బయటకు వచ్చి చూసినప్పుడు చెప్పులన్నీ కూడా చక్కగా ఒకదాని పక్కన ఒకటి వరుసగా ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన అన్న తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత అన్నాడు, మందిరంలో క్రమము లేకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది బ్రదర్ అన్నాడు. నాకే మరి బాధ అనిపించింది, సిగ్గు అనిపించింది. గొప్ప సావాసం, చక్కని వాక్యం తెలుసు మనకు అంటాం, కానీ మందిరానికి వచ్చి చెప్పులు విడవడం కూడా మనకు తెలియదు. ఎంత క్రమం మనం ఏర్పరచాలి? మన చెప్పులు మనం క్రమంలో విప్పితే ఇంకొకరికి పని ఉండదుగా. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, ఇది పరిశుద్ధ స్థలము అన్నాడు. అక్షరార్థంగానైనా దాన్ని మనం గణపరుస్తున్నామా? తర్వాత ఆత్మీయంగా, అప్పుడు ఆత్మీయ అర్థాన్ని మనం గుర్తించగలుగుతూ ఉంటాం. నేను కోరేది ఏంటంటే, బైబిల్ మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే, మార్తలాగా ప్రతి ఒక్కరూ పరిచారకులు అవ్వాలి, ఉపచారం చేయాలి. నాకెందుకులే అనుకోకూడదు. మందిరము తండ్రి ఇల్లు, మనకు దొరికిన చిన్న పని కూడా మనం చేయడం ఆశీర్వాదకరమైనది. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అని అనుకోవడం కంటే మనం చేయడం ధన్యత. మందిరం మాపేసి ఎన్ని రోజులైంది చూడండి, ఎంత దుమ్ముందో. ఆవరణ గురించిన శ్రద్ధ మనం కలిగి ఉంటున్నామా? నా తండ్రి ఇంటిని గుర్చిన ఆశ, ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. ఇది ఎవరికి అప్పచెప్పే పని కాదు, నీ అంతర నీవే. ఈరోజు శుక్రవారం కదా, మందిరం ఉంది, పరిశుద్ధుల కొరకు మందిరాన్ని సిద్ధపరచాలి. అలాగే ఈరోజు శనివారంగా, ఈరోజు బల్లారాధన కదా, అన్న ఏర్పాట్లోకి మనం రాగలిగితే. ఒకప్పుడు ఇలాగూ ఉన్నతమైన భావాలతో పనిచేసేవారు ఉన్నారు కావచ్చు. ఈనాడు మనకు కొంత అనారోగ్యాలు, పరిస్థితులు వేరుగా ఉండొచ్చు, కానీ మన తరానికైనా తర్వాత తరానికైనా మనం నేర్పుతూ ఉన్నామా? మీ యవనస్తురాండ్రకి పరిచర్య అప్పగిస్తూ ఉన్నామా? అమ్మ మందిరానికి వెళ్ళు, మందిరం ఊడు, మందిరంలో చాపలు వేయి, మందిరంలో చిన్న చిన్న పనులు చేయని చెప్తున్నామా? ఒక తల్లి అంటా ఉంది, నా పిల్లకి అన్ని పనులు చెప్తారంటుంది. మేమే దొరికామా మందిరంలో చాకిరి చేయడానికి? నువ్వు ఎక్కడెక్కడో మన భవిష్యత్తుల కొరకు, మన కొరకు కష్టపడి పనిచేస్తున్నామే. దేవుని ఇంటిలో చిన్న పని చేస్తే ఎంత దీవెన ఉంటుందో గుర్తిస్తున్నామా? ఆయన అన్యాయస్తుడు కాదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, మార్త చక్కగా పరిచర్య నేర్చుకుంది, ధన్యురాలైంది. ఆమె దేవుని నామాన్ని మహిమపరచినదిగా ఉంటుంది. 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఒకప్పుడు చేసి మానేయలేదు.
స్టిల్ ఇంకను చదవండి, ఉపచారము చేయుచుండుట చేత తన నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నాతో చెప్పండి, దేవుడు, గట్టిగా చెప్పాలి, దేవుడు అన్యాయస్తుడు కాడు. నీకు ఆరోగ్యం, ఆనందం, ఆశీర్వాదం, నీ ఇంటిలో సకల విధములైన మేలులు కలగాలంటే ఈ పని మనం చేయగలిగే వారంగా ఉండాలి. ఇల్లాలులాగా, పెద్దక్కలాగా, ఇంటి తల్లిగా సంఘములో ఆయన పనిని మనం నెరవేర్చుకోగలిగితే ఎంత ధన్యులమవుతాం. అందుకే ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండింది. ఆ ఇంటిలో కొరత లేదు. మార్త ఉపచారం చేస్తూ ఉంది, లాజరు ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నాడు. మరి ఆయనను ఆరాధిస్తూ, ఆయన బోధ వింటూ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు, విజ్ఞాపన చేస్తూ ఉంది. అది నిజమైన దేవుని గృహానికి సూచనగా ఉంది. ఈనాడు సంఘం, కుటుంబాలు అలాంటి అనుభవాన్ని పొందుతున్నాయా? ఆయన రాకడ ఆసన్నమవుతున్న దినాల మధ్య మనం బలపడుతున్నామా? మన దేవుని సన్నిధిని, సావాసాన్ని విడిచిపెట్టద్దు. ఎందుకంటే ఒక్క స్త్రీల కూటం మానితే మరో స్త్రీల కూటం నీ జాబితాలో నుంచి ఎగిరిపోతుంది. ఒక్క సంఘ ప్రార్థనను మానేస్తే నీ జాబితాలో మరొక సంఘ ప్రార్థన చేర్చబడదు. శరీరాన్ని నలగొట్టుకోవాలి దేవుని సన్నిధిలో. మంచి సమయం. నువ్వు అవకాశం కొరకు ఎదురు చూసే దినాలలో నీకు కనీసం వాక్యం కూడా దొరకని పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి సావకాశాన్ని కల్పించుకో. అయ్యా, నేను వారం రాలేకపోతున్నాను, ఇదిగో నెలకొక్కసారి వస్తా అని తీర్మానం చేసుకో. అయ్యా, నేను శుక్రవారం రాగలుగుతాను, శనివారం రాలేనంటే కనీసం శుక్రవారం అయినా సన్నిధిలో గడుపు. నాకు శుక్రవారం అవకాశం ఉండదయ్యా, శనివారమే ప్రార్థనకు వస్తానంటే అలా అయినా గడుపు. ఆయనతో గడపకుండా నువ్వు ఎలా పరిపూర్ణత చెందుతావు, చెక్కబడతావు, దీవెన పొందుతావు? ఆయన అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. మనం ఇంకా బలపడేటువంటి రోజు ఈ అంత్య దినాలలో ఉన్న ఆజ్ఞను లక్ష్య పెట్టి మన గృహాలు, మన గ్రామం, మన సంఘం ఒక బేతన్యా గృహం వలె, బేతన్యా సంఘము వలె, బేతన్యలో ఉన్నటువంటి 3 అనుభవాలను సంపాదించే సంఘములాగా ఉండాలి. యేసయ్య తన రాకడ దినాలలో మనకు చెప్పిన మాట, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ఆ సత్కార్యాలు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని. పురికొల్పవలనని అన్నదానికి అర్థం ఏం రాశాడు? 2 అని వేసి ఏం రాశాడు? రేపవలనని. దేవుని సంఘానికి రా, సావాసానికి రా. అదిగో పలానా చోట గృహ కూడిక ఉంది, మన సంఘ సావాసం, మన పాస్టర్ గారు, సంఘస్థులు వస్తారు, వాక్యం వినడానికి రా అని రేపుతున్నామా, ప్రోత్సహిస్తున్నామా? కొందరు మానుకొనుచున్నట్టు నువ్వు మానేస్తా ఉన్నావా? అప్పుడు ఆయన రాకడికి నువ్వు ఎలా సిద్ధపడతావు? నీలో ఎలా కార్యం జరుగుతుంది? నువ్వెలా వాక్యానుభవాన్ని పొందుతావు? మరి ఎలాగా ఆరాధించడం, వాక్యం వినడం, ప్రార్థన చేయడం, లాజరులాగా కూర్చొని సావాసం చేయడం, అలాగే మార్తలాగా బాధ్యత మీదేసుకొని పని చేయడం ఎప్పుడు అలవర్చుకుంటాం? అంత్య దినాలలో ఉన్నాం, అపాయకర కాలాలు. నువ్వు తీర్మానం లేకపోతే యేసును సేవించలేవు, నామార్థకంగా మిగిలిపోతావు, ఆయన రాకడలో విడవబడతావు, దేవుని దగ్గర సిగ్గుతో తలదించుకుంటావు. శ్రమల పాలవద్దు, సమయం సంకుచితమై ఉన్నది. మంచి తీర్మానంలో ఉందాం, వాక్యం ద్వారా మనల్ని మనం కట్టుకుందాం.
ఆయన రాకడకు సమృద్ధిగా సిద్ధపడి శ్రేష్టమైన ప్రవేశాన్ని పొందుదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళదాం.